ఆగు సూర్య, వస్తున్నా. వాడనుకున్నావా? నేనే వాడి కోసమే నీ దగ్గరికి రావాల్సి వచ్చింది. కూర్చో. ఏం డ్రామా చేశారే? వాడి దయా ఎన్కౌంటర్లో పోతాడు, నువ్వు నా అకౌంట్లోకి వస్తావు. టెన్షన్ పడకు. వాడికి ఫోన్ చేయి. వాడికి ఫోన్ చేయి. హలో. హే సూర్య, ఎక్కడా? నేను డెన్లో ఉన్నాను. ఏంటి పొద్దున్నే రాఘవేంద్రరావు గారి సాంగ్ అని చూసావా? అంత మూడ్లో ఉన్నావు. అందుకే కదా నీకు కాల్ చేశాను. అవునా? ఓ పంచే, నీ బొడ్డు మీద చల్లడానికి పూలు పళ్ళు తీసుకొస్తాను, నువ్వు రెడీగా ఉండు. త్వరగా రా, నీకోసమే వెయిటింగ్. ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది, అది వచ్చిన తర్వాత చెప్తాను. బాయ్. మీరేంటి ఎక్కడ ఉన్నారు? సార్ కాన్సెప్ట్ కొత్తగా ఉంది. పోతే నెక్స్ట్ టైం దీంతో ట్రై చేద్దాం. మా సిఐ గారి దగ్గర ఈ కళను ప్రదర్శిస్తూ పదా. పెద్ద ఆయన దేశాన్నంతా వైట్ చేయాలని చూస్తుంటే మీరు బ్లాక్ ని ఎంకరేజ్ చేస్తారా? ఈ రోజు నిన్ను కొట్టి కొట్టి నీ ఒళ్ళంతా బ్లాక్ చేస్తాను రా. సార్ రాజలింగం సార్. రాజలింగం, ఈ రోజు మన ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అయింది కదయ్యా. ఆ వరుస సీట్లన్నీ పెట్టాయి నా ఫ్యామిలీ కోసం. అదృష్టం లేదు కానీ నేనే కనుక హీరో అయింటే సింగం 1 to 3 కాదు, సింగం 7 వరకు నేనే చేస్తుండేవాడిని. ఏదే కదలకండి దయ్య గారు, ఈ యాంగిల్ వచ్చాం అన్నగారు ఎన్టీఆర్ లా లేరు. సస్పెండ్ ఇమిడియట్లీ. సార్ ఒకసారి లెఫ్ట్ తిరిగి సార్, ఈ యాంగిల్ వచ్చాం డంకల్ సినిమా అమెరికాలో ఉన్నారు సార్. ఒక్కసారి లాంటి పైకి సార్, ఈ యాంగిల్లో కత్తి పట్టుకుని శాతకనిలో బాలయ్య బాబులా ఉన్నారు సార్. బాలయ్య సార్, మేము బ్లాక్ మనీతో దందాలు చేసేది మీలాంటి సినిమాలు తీయడం కోసమే సార్. సార్ ఎలాంటి సంఘటన ఎదురైనా సరే మీలాంటి నటన శాస్త్రం సినిమా తీయాల్సిందే. శాతకన్ని సార్, ఒక్కసారి శాతకన్ను డైలాగ్ చెప్పండి సార్. నా కత్తి కంటిన చారా ఇంకా పచ్చగానే ఉంది. సమయం లేదు, సూపర్ సార్. సార్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్పీఆర్, రేలంగి, రాజబాబు, సూర్యకాంత్ వీళ్ళందరినీ మిక్స్ లేదు చూస్తుంటే మీరే సార్. పోయినోళ్ళ పేరు చెప్పి మేనేజ్ చేస్తుంది కొడుకు. అందరు మొత్తం యాక్షన్ నా ఒక్కడికి వచ్చింది సార్. సార్ మీరు నా దగ్గర తీసుకున్న బ్లాక్ మనీ నాకు ఇచ్చేస్తే మీరు హీరోగా నేను వెళ్ళి సినిమా ఆఫీస్ ఓపెన్ చేస్తాను సార్. నేను హీరోనా? అవును సార్. మరి హీరోయినా? అది ఎలాగో హీరోలకే సార్ డిసైడ్ చేసింది. మంచి మనసు అనేదే. అలాగే చేద్దాం. నాయనా, నాలో ఉన్న టాలెంట్ ని నువ్వే పైకి తీసుకురావాలి. అవన్నీ తర్వాత సార్ ముందు బ్యాగ్ ఇచ్చేయండి. ఒట్టి బ్యాగ్ మనకెందుకురా? ఆడి బ్యాగ్ ఆడికి ఇచ్చేసా సార్. ఈ లోపల మీరు 6 ప్యాక్ అయ్యి చేయండి సార్. అలాగేనా? ఓకే సార్, నేను నిన్ను దీవిస్తున్నాను. బాగుంది నాయనా సినిమా. ఉంటాను మరి. బాగుంది సార్, మీలాంటి సిఐ ఉంటే మాలాంటి క్రిమినల్స్ కి. అలాగేనా? బాయ్ సార్. జన్మ సినిమా కుళ్ళురా నీకు. అను, ఏంటి అంత డల్గా ఉన్నావు? నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను. ఏమైంది? సారీ అండి, మీకు ఒక మాట చెప్పాలి. ఏంటి తను? అది
నేను అదే నువ్వు ఏం లేదు, జాబ్ మానేసి ఇంట్లోనే ఉండి మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటాను, చాలా ప్రేమగా చూసుకుంటాను. రే ఎవరా నువ్వు నన్ను ప్రేమగా చూసుకోవట్లేదని చెప్పింది? నేనేరా నేను పట్టించుకోవట్లేదు. మన పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను హనీమూన్ కూడా తీసుకెళ్లేదురా, ఆఫీస్ టెన్షన్లో పడి. ఇక్కడి నుంచి నా టైం అంతా నీకేరా. యు ఆర్ మై లైఫ్. నీ మూడ్ చేంజ్ అవడం కోసం మన సినిమాకి వెళ్దాం, ఓకేనా? నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యరా. సరే, గో. ఓకే. సార్, పాత కంప్లైంట్ ఎంక్వైరీ చేస్తే ఈ బైక్ మీ వాళ్ళదని తెలిసింది. ఒరేయ్, ఇది మన సంతోష్ పేరు మీద ఉంది కదరా, ఒకసారి ఇంటికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకో. అలాగే సార్. అను, ఫోన్ ఛార్జింగ్లో పెట్టవా? ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వస్తా. ఓకే ఓకే, బాయ్. 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 మేడం, సంతోష్ గారు బైక్ పోయిందని కంప్లైంట్ చేశారు. ఒకసారి చూసి కన్ఫర్మ్ చేయండి మేడం. ఈ బైక్ సంతోష్దా? శ్రీది కదా? డ్రీమ్ గర్లా అంటే శ్రీ సంతోష్ ఒక్కరే అన్నమాట. వచ్చావా? నిన్నొక ఆట ఆడుకుంటాను చూడు. నువ్వేంటి ఇక్కడ? మా ఆవిడ నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వే కదా ఇక్కడికి రమ్మంది, అందుకే వచ్చాను. నేను రమ్మన్నది మా ఇంటికి కాదు, అక్కడికి. అయినా నేను కలెక్టర్ ఇష్టం లెక్క నేను రాలేదు. అంటే నువ్వు వెళ్ళలేదా? అంటే నువ్వు కూడా వెళ్ళలేదా? అంటే అక్కడికి వెళ్తే బాగోదని, ఇక్కడైతే ప్రైవసీ ఉంటుంది కదా, అందుకే వచ్చా. ప్రైవసీయా? ఎందుకండి? దొంగ, అందుకే. వద్దండి, నేను చెప్పేది వినండి. మా ఆవిడ చూస్తే బాగోదండి. ముందు ముందు మీరు వెళ్ళండి. ఏమైంది? చూస్తే ఏమైంది చెప్పు. పిలు మీ ఆవిడ్ని. ఎక్కడ? ఆవిడ ముందే తేల్చేసుకుందాం. మాట్లాడండి. ఏమండి చూడండి, నా భార్య అంటే నాకు ప్రాణం అండి. నేను ఇలాంటి వాడిని తెలిస్తే తను తట్టుకోలేదు. దయచేసి మీరు వెళ్ళండి ప్లీజ్ అండి. మా ఆవిడ వచ్చేస్తుంది, మీరు వెళ్ళండి. సరే, ఇప్పుడు వెళ్ళిపోతున్నాను, కానీ మీ ఆవిడ రాగానే మళ్ళీ వస్తా, జాగ్రత్త. అయ్యో మీరు వెళ్ళండి. బాయ్. ఏం కలరా బాబు, నా జీవితంతో ఆడేసుకుంటుంది. సంతోష్, సంతోష్. అను ఎక్కడికి వెళ్ళావు? పేరెంటానికి. అను నీకెవరైనా
ఎవరైనా ఎదురొచ్చారా? లేదే. ఏంటి టెన్షన్లో ఉన్నావు? ఒక నిమిషం. బాగా హెడేక్గా ఉంది. అదే టెన్షన్. నువ్వు లోపలికి వెళ్ళి నాకు కాఫీ పెట్టిస్తావా? ఓకే. ఎవరో వచ్చినట్టున్నారు, చూస్తాను. నువ్వు లోపలికి వెళ్ళు, నేను చూస్తాను. వెళ్ళు వెళ్ళు. ఓకే ఓకే. ఏంటండి మళ్ళీ వచ్చారు? మీరు వెళ్ళండి, మా ఆవిడ వచ్చేసింది. దయచేసి మీరు వెళ్ళండి ప్లీజ్ అండి. అయ్యో సంతోష్, ప్లీజ్, తను వచ్చేస్తుంది, ప్లీజ్ వెళ్ళిపోండి. తను నా ఫ్రెండ్ సంతోష్. ఓ, నీ ఫ్రెండా? కనుక నువ్వా? రా. ఏంటే మీ ఆయన ఎవరిని చూసి ఎవరనుకుంటున్నాడు? నేను ఈరోజు గోపితో యుఎస్ వెళ్ళిపోతున్నాను. నీ ఫైల్ ఇచ్చి వెళ్దామని వచ్చానే. సరే ఉండవే, కాఫీ తాగి వెళ్దు. లేట్ అవుతుంది, వెళ్తాను. సరే బాయ్ బాయ్ బాయ్. ఎదిగోండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. మిస్టర్ శ్రీ.